హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుహాస్ వ్లాగ్స్. సో నేను నిన్న చెప్పినటువంటి తంజావూరు టెంపుల్ తర్వాత మ్యూజియం అయితే కవర్ చేసేసుకొని మధ్యాహ్నం అయితే అయిపోయింది. నాకు యాక్చువల్గా వర్క్ స్టార్ట్ అవుతుంది అనుకునే టైంకి చాలా తక్కువ టైం ఉండింది, ఒక 20 మినిట్స్ ఏమో ఉండింది. మేము దగ్గరలో ఉన్నటువంటి మారియమ్మ టెంపుల్ అయితే వచ్చేసామన్నమాట. మామూలుగా తమిళనాడులో శివుడు కానీ లేదా విష్ణువు కానీ గుడులతో పాటు ఎక్కువగా అమ్మవారిని కూడా బాగా కొలుస్తారు. దానివల్ల ఇక్కడ పెద్ద పెద్ద టెంపుల్స్ కూడా అమ్మవార్లకు ఉంటుందన్నమాట. అక్కడ దగ్గరలో ఒకటైనటువంటి మారియమ్మ టెంపుల్కి అయితే ఈరోజు మేము వచ్చేసాము. ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది గోపురమే ఎంత పెద్దగా ఉంది అనేసి. సో ఈ టెంపుల్లో ఒక విశిష్టత, ఆ తర్వాత మమ్మల్ని ఆశ్చర్యపరిచిన విషయం ఏంటి అంటే, ఒక గర్భిణీ స్త్రీ ఇక్కడ శ్రీమంతం చేయించుకుంటూ ఉండిందనమాట. మేము చాలా ఆశ్చర్యపోయాం, ఎందుకంటే మన పక్కన దాదాపు గర్భిణీ స్త్రీలు శక్తి మామూలుగా వెళ్ళరు, అది మామూలుగా చెప్తారు వెళ్ళకూడదు అని, బట్ ఇక్కడైతే శ్రీమంతమే చేయించుకుంటున్నారు. మాకెంతో ఆశ్చర్యంగా అనిపించింది ఈ పద్ధతి మాత్రం. తర్వాత ఈ గుడి చాలా వెల్ మెయింటైన్డ్గా ఉండింది కాబట్టి, ఆ తర్వాత ఈ వైకుంఠ ఏకాదశి యొక్క ఈ వైబ్ అయితే ఇక్కడ కూడా ఉండింది అనిపించింది మాకైతే, ఎందుకంటే గుడి చాలా రష్గా అయితే ఉండిందనమాట. కాకపోతే మేము ఒక 15-20 మినిట్స్లో ముగించేసుకొని కరెక్ట్గా నా లాగిన్ టైంకి అయితే బయటికి వచ్చేసాము. చాలా మంచిగా అనిపించింది. ఏ టెంపుల్ని కూడా నేను మిస్ చేయలేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. తర్వాత దర్శనం అయితే చేసుకున్నాము. ఈ లోపల అమ్మవారిని కానీ తీయడానికి ఎవరు ఒప్పుకోలేదు, నార్మల్గా ఎక్కడా కూడా దొరకదనమాట. బట్ బయట ఉన్నటువంటి ఈ గోపురాలని ఇవి చిన్నగా షూటింగ్ చేసుకున్నాము. ఆ తర్వాత అయితే మేము ఇక మళ్ళీ మధ్యాహ్నపు ఆత్మారాముని సందర్శించుకొని ఆత్మారాముని తృప్తిపరచడం కోసం ఇక్కడ సూర్యకళ చంద్రకళ అనే స్వీట్స్ ఫేమస్ అన్నారనమాట. దానికనేసి మేము ఇక్కడికి వచ్చాము. సూర్యకళ మాకు దొరికింది, చంద్రకళ దొరకలేదు. బట్ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉండిందనమాట. మీరు ఇక్కడ చూస్తే త్రిష్క కూడా చాలా బాగుంది అని చెప్పింది. తను యాక్చువల్గా స్వీట్స్ తినదు, బట్ చాలా బాగుంది అని చెప్పింది అనమాట. ఇక నెక్స్ట్ భోజన సమయానికి మేము దగ్గరలో ఉన్నటువంటి ఒక హోటల్కి అయితే వచ్చేసాము. మేము వచ్చేటప్పటికి దగ్గర దగ్గర 3 to 4 ఏమో అయింది, బట్ రష్ మాత్రం చాలా ఎక్కువగా ఉండిందనమాట. సో ఇదన్నమాట మారియమ్మ టెంపుల్ విశిష్టత. ఉదయం చెప్పినట్లుగా ఇక్కడ నేను ఈ నది మీద డిఫరెంట్ బ్రిడ్జెస్ కూడా ఉన్నాయని చెప్పాను కదా, ఈ వీడియోలో కూడా మనం క్లియర్గా అయితే చూడొచ్చు. ఇక్కడ నియర్లీ ఒక 3 to 4 బ్రిడ్జెస్ ఏమో కన్స్ట్రక్ట్ చేశారనమాట, అది కూడా అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఈ జర్నీని ముగించుకొని అలా చూసుకుంటూ ఆస్వాదించుకుంటూ మా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సుహాస్ వ్లాగ్స్.